కాంగ్రెస్ పార్టీ పద్మశాలిలను మర్చిపోయిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మశాలి సమాజానికి ఒకటంటే ఒకటన్నా చేసిందా? చేస్తే కామెంట్ చేయి. పోనీ పద్మశాల కులవృత్తి చేస్తున్నటువంటి చేనేత వృత్తి నేత కార్మికుల కోసం ఏదన్నా చేసిందా? ఉల్టా ఆత్మహత్యలు, నేత పరిశ్రమ స్తంభించిపోయింది. ఏదో ఇందిరా మహిళా శక్తిశీలను అన్నారు, అది లేదు. ఆ మధ్యలో 70 కోట్లు 100 కోట్లు రిలీజ్ చేస్తున్నామని పెద్ద వార్త కథనం వచ్చింది. మనం సప్పట్లు కొట్టినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కోట్లు 70 కోట్లు 100 కోట్లు అని చెప్పి వార్త కథనం రాయించుకున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 కోట్లు 70 కోట్లకి వెళ్ళి పద్మశాలి సోదరుడు నీకు ₹1 వచ్చిందా? వస్తే కామెంట్. పోనీ సంక్షేమ సంగతి పక్కన పెడదాం. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులకు గుర్తింపు ఉందా? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత కార్పొరేషన్ చైర్మన్, చేనేత కార్పొరేషన్ ఎటుపోయింది, టెక్స్టైల్ కార్పొరేషన్ ఎటుపోయింది, పవర్ లూమ్ కార్పొరేషన్ ఎటుపోయింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దరికాల కొద్ది పద్మశాలి కార్పొరేషన్ చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎటుపోయింది పద్మశాలి కార్పొరేషన్? చైర్మన్ ఎవరు? గిట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన.